హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనం డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 31 అక్టోబర్ 2024కు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూడబోతున్నాము. సో గైస్, మన యాప్లో లాంచ్ చేసినటువంటి దివాళీ ఆఫర్స్ మరి ఈ రోజుతో ముగియబోతున్నాయండి. ఏపీపీఎస్సి గ్రూప్ 2 499కి అందిస్తున్నామండి. అండ్ ఏపీపీఎస్సి గ్రూప్ 2 మెయిన్స్ కావచ్చు, ప్రిలిమ్స్ కావచ్చు, టెస్ట్ సిరీస్ కంప్లీట్గా 250 రూపీస్కి అయితే ఉందండి. 1 year వ్యాలిడిటీతో ఉంటుంది. కంప్లీట్గా ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఉంటాయి, ప్లస్ పీడిఎఫ్ మెటీరియల్ కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఆర్ఆర్బీ ఎన్టీపీసీ గ్రూప్ డి జస్ట్ 399 రూపీస్కి 1 year వ్యాలిడిటీతో అందిస్తున్నామండి. ఎస్ఎస్సి కోంబో ప్యాక్ కూడా 499 రూపీస్కి అందజేస్తున్నాము. అండ్ ఆర్ఆర్బీ లైక్ కానిస్టేబుల్ ఎస్ఐ, ఓకే, ఏపీ అండ్ తెలంగాణ, అంతేకాకుండా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఎఫ్బిఓ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన కోర్స్ కూడా అందుబాటులో ఉందండి. ఒకసారి చూడండి, డెమో చూసి వెంటనే ఈ రోజే కోర్స్ తీసుకోండి ఫ్రెండ్స్. ఆఫర్ అయిపోయిందంటే అమౌంట్ అయితే 799 రూపీస్ అవుతుంది. ఓకేనా? సో ఉపయోగించుకోవాలి. సో లేట్ చేయకుండా కంటెంట్లోకి వెళ్దాం. ముందుగా చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. వీడియోస్ని చాలామంది చూస్తున్నారు, బట్ తక్కువ మంది లైక్ చేస్తున్నారు. లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే. క్వశ్చన్ నెంబర్ 1. జనన మరణాల రిజిస్ట్రేషన్ సులభతరం చేసే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం అక్టోబర్ 29, 2024న ప్రారంభించిన మొబైల్ అప్లికేషన్ పేరేంటి? Name of the mobile application launched by the central government on October 29, 2024 to facilitate birth and death registration. ఏ పోర్టల్ ప్రారంభించిందండి? ఏ మొబైల్ అప్లికేషన్ ప్రారంభించింది కేంద్రము? ఆన్సర్ ఆప్షన్ ఏ, సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్. వివరాలు చూద్దాం. అక్టోబర్ 29, 2024న కేంద్ర హోంమంత్రి అమిత్ షా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించారు. మరి ఇది పరిపాలనలో సాంకేతికతను సమగ్రపరచడం మరియు జనన మరణ నమోదును సులభతరం చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ చొరవ ప్రభుత్వ డిజిటల్ ఇండియా విజన్కు అనుగుణంగా ఉంటుంది. ఇది పౌరులకు ఏ సమయంలోనైనా, ఏ ప్రదేశం నుండి అయినా మరియు వారి రాష్ట్ర అధికార భాషలో ముఖ్యమైన ఈవెంట్లను నమోదు చేయడానికి అతుకులు మరియు సమర్థవంతమైన మార్గాన్ని అందించడానికి రూపొందించబడింది. అంటే ఎలాంటి డిలే లేకుండా మరి మనం సర్టిఫికేట్ పొందేలా దీన్ని అయితే రూపొందించారండి. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్. అంతర్జాతీయ క్రికెట్ మండలి అవినీతి నిరోధక యూనిట్, ఓకే, మరి దీనికి కొత్త స్వతంత్ర చైర్గా నియమితులైన సుమతి ధర్మవర్ధన ఈ దేశానికి చెందినవారు. సుమతి ధర్మవర్ధన, హూ హ్యాస్ బీన్ అపాయింటెడ్ యాజ్ ద న్యూ ఇండిపెండెంట్ చైర్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ యాంటీ కరప్షన్ యూనిట్, బిలాంగ్స్ టు విచ్ కంట్రీ? ఏ దేశానికి చెందిన వారండి వీరు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, శ్రీలంక. ఓకే, చూద్దాం. అంతర్జాతీయ క్రికెట్ మండలి శ్రీలంక న్యాయ నిపుణుడు సుమతి ధర్మవర్ధనను తన అవినీతి నిరోధక యూనిట్కి కొత్త స్వతంత్ర చైర్గా నవంబర్ 1, 2024 నుంచి నియమించింది. ధర్మవర్ధనే ఆ పాత్రలో పనిచేసిన సర్ రోనీ ఫ్లానాగన్ నుండి బాధ్యతలు స్వీకరించనున్నారు. 14 సంవత్సరాలు మరియు ఇంటర్పోల్ మరియు యునైటెడ్ నేషన్స్ ఆఫీస్ ఆన్ డ్రగ్ అండ్ క్రైమ్తో సహా క్రీడల అవినీతి పరిశోధనలు మరియు చట్టపరమైన ప్రాతినిధ్యంలో బలమైన నేపథ్యంలో వీరు చేరడాన్ని చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్. ప్రారంభ క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ CHAC 2024 అక్టోబర్ 29 నుంచి 31 వరకు ఏ ఆఫ్రికా దేశంలో నిర్వహించారు? ద ఇనాగ్రల్ క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ వాజ్ హెల్డ్ ఫ్రమ్ October 29 to 31st in which African country? ఏ దేశంలో నిర్వహించారు? ఆప్షన్ బి అండి, జింబాబ్వే. ఓకే, చూద్దాం. ప్రారంభ క్లైమేట్ అండ్ హెల్త్ ఆఫ్రికా కాన్ఫరెన్స్ జింబాబ్వేలోని హరారేలో అక్టోబర్ 29 నుంచి 31 వరకు జరుగుతుంది. వాతావరణ మార్పు మరియు ఆరోగ్యంపై ప్రపంచ చర్చలో ఆఫ్రికాను ఏకీకృతం చేయడం ఈ సదస్సు లక్ష్యము. ప్రభుత్వ అధికారులు, ఆరోగ్య నిపుణులు మరియు పరిశోధకులతో సహా 54 ఆఫ్రికా దేశాల నుంచి 400 మంది ప్రతినిధులు ఇందులో హాజరవుతున్నారు. ఓకే, మరి CHAC 2024 యొక్క ఉద్దేశం ఏంటి? ఎందుకండి దీన్ని కండక్ట్ చేయడము? CHAC 2024 ఆఫ్రికాలో వాతావరణ మార్పుల యొక్క అత్యవసర ఆరోగ్య ప్రభావాలను సూచిస్తుంది. ఖండం వాతావరణ సున్నితమైన వ్యాధులు మరియు పరిమిత అనుకూల సామర్థ్యం యొక్క అధిక భారాన్ని ఎదుర్కొంటుంది. ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ వన్.
ఇటీవల వార్తల్లో ఉన్న గ్రీన్ టెక్నాలజీతో నడపబడే మొదటి జీరో వేస్ట్ మోడల్ గ్రామము ఆంధీ ఏ రాష్ట్రంలో ఉంది? In which state Andhra is the first zero waste model village run with a green technology which is in the news recently? ఏ రాష్ట్రంలో ఉందండి మరి ఇది గ్రామము ఆంధీ అనేటువంటిది? ఆప్షన్ సి అండి రాజస్థాన్లో అండి. చూద్దాం. జైపూర్ జిల్లాలోని ఆంధీ అనే చిన్న గ్రామము జీరో వేస్ట్ మోడల్ను దత్తత తీసుకుంటుంది. ఈ కార్యక్రమం గ్రీన్ టెక్నాలజీ ద్వారా నడపబడుతుంది. గ్రామం వివిధ రకాల వ్యర్థాలను విలువైన వనరులుగా మార్చడం లక్ష్యంగా పెట్టుకుంది. మరి ఇందులో ఆహార వ్యర్థాలు, వ్యవసాయ వ్యర్థాలు, మురుగునీరు మరియు ఆసుపత్రి వ్యర్థాలైతే ఉన్నాయి. ఈ పరివర్తనను మద్దతుగా ఇన్నోవేటివ్ టెక్నాలజీలో జోక్యాలు వ్యవస్థాపించబడ్డాయి. ఇంపార్టెంట్ అండి. నెక్స్ట్ వన్, నేషనల్ జియోగ్రాఫిక్ అత్యుత్తమ ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో భారతదేశంలోని చోటు దక్కించుకున్న సురు వ్యాలీ ఎక్కడ ఉంది? నేషనల్ జియోగ్రాఫిక్ అత్యుత్తమ ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో భారతదేశంలోని చోటు దక్కించుకున్న నూరు వ్యాలీ ఎక్కడ ఉందండి ఇది? Suru. Where is Suru Valley in India ranked by National Geographic as one of the world's best tourist destinations? ఎక్కడుంది సురు వ్యాలీ? ఆప్షన్ ఏ అండి కేంద్రపాలిత ప్రాంతమైనటువంటి లడఖ్. ఓకే, నేషనల్ జియోగ్రాఫిక్ అత్యుత్తమ ప్రపంచ పర్యాటక ప్రాంతాల్లో లడఖ్ నిలిచింది. మరి ఇక్కడి సురు వ్యాలీ ఈ గుర్తింపు పొందింది. టాప్ 25 పర్యాటక ప్రాంతాల జాబితాలో చోటు దక్కించుకుంది. ఈ అద్భుతమైన ప్రాంతాన్ని గ్లోబల్ ట్రావెల్ రాడార్లో చేర్చింది. నాటకీయ ప్రకృతి దృశ్యాలు, సాంస్కృతిక వారసత్వము, బౌద్ధ ఇస్లామిక్ ప్రభావాల సమ్మేళనానికి ప్రసిద్ధి చెందిన సురు వ్యాలీ విస్తారమైన సంభావ్యతతో కూడిన రత్నం వంటిదిగా అయితే ఇక్కడ తెలియచేశారు. ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, ఇటీవల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు పొందిన ఆదివాసీ గిరిజన దైవమైన ఏత్మసూరు దండారి ఉత్సవాల చరిత్ర చిత్రకళ ఏ రాష్ట్రంలో ప్రసిద్ధి? History painting of a tribal deity Etmasur Dhandari festival recently awarded by President Draupadi Murmu is a famous in a which state? ఏ రాష్ట్రంలో ఫేమస్ అండి ఇది? ఏత్మసూర్ దండారి ఉత్సవాల చరిత్ర కలిగినటువంటి చిత్రకళ. ఆన్సర్ తెలంగాణ అండి. చూద్దాం. ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో 13 రోజులుగా కొనసాగుతున్న సాంప్రదాయ చిత్రకళ ప్రదర్శనలో కొమరంభీం జిల్లా వాసి ప్రతిభ కనమర్చి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతుల మీదుగా మంగళవారం రాత్రి అవార్డు అందుకున్నారు. జైనూర్ మండలంలోని మారుమూల గిరిజన గ్రామం రాసిమెట్టకు చెందిన మాడావి ఆనందరావు ఆదివాసీల ఆరాధ్య దైవమైన ఏత్మనూర్ దండారి ఉత్సవాల చరిత్రను తెలియజేస్తూ గీసిన చిత్రాన్ని చూసి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు ప్రశంసించడం చూడవచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, భారతదేశంలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ ఇటీవల ఏ రాష్ట్రంలో ఏర్పాటు చేశారు? దీనిని ప్రధాని వర్చువల్గా ప్రారంభించనున్నారు. ఇండియాస్ లార్జెస్ట్ ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్ హ్యాస్ రీసెంట్లీ బీన్ సెట్ అప్ ఇన్ విచ్ స్టేట్? ఇట్ విల్ బీ లాంచ్డ్ వర్చువల్లీ బై ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఎక్కడండి? తెలంగాణ అండి. ఓకే, తెలంగాణ రాష్ట్రంలోని పెద్దపల్లిలో. చూద్దాం. భారతావనిలో అతిపెద్ద ఫ్లోటింగ్ సోలార్ ప్లాంట్గా పెద్దపల్లి జిల్లా రామగుండము ఆవిర్భవించనుంది. అలలపై సౌర వెలుగులను ప్రజలకు పంచనుంది. ప్రస్తుతం ఎన్టీపీసీ రామగుండం రిజర్వాయర్లో 100 మెగావాట్ల ఫ్లోటింగ్ సోలార్, 10 మెగావాట్ల గ్రౌండ్ మౌంట్ సోలార్ ప్రాజెక్టు నిర్మితమై ఉంది. అయితే ఎన్టీపీసీ ఇటీవల గ్రీన్ ఎనర్జీపై ప్రత్యేక దృష్టి సారించి వాటి ఉత్పత్తి పెంచేలా ప్రాజెక్టును విస్తరిస్తుంది. ఈ క్రమంలో సోలార్ జెంట్ను విస్తరించేందుకు రిజర్వాయర్లో కొత్తగా 56 మెగావాట్ల ఫ్లోటింగ్, 120 మెగావాట్ల గ్రౌండ్ మౌంట్ సోలార్ ప్రాజెక్టును నిర్మించేందుకు సంబంధించి టెండర్ల ప్రక్రియ పూర్తి చేసింది. నవంబర్లో ప్రధాని నరేంద్ర మోదీ వర్చువల్ ద్వారా 800 కోట్ల వ్యయంతో నిర్మించనున్న ఈ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు వర్చువల్ మోడ్లో. ఓకే, నెక్స్ట్ వన్, ప్రజల సమస్యపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్ను ఏ రాష్ట్రంలో ఏడాది పాటు నిషేధిస్తూ ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది? ఇన్ విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ టేకెన్ ఏ డెసిషన్ టు బ్యాన్ mayonnaise for a year which is having a serious impact on people's health? మయోనైస్ అంటారు కదండి,
పిజ్జాల పైన, బర్గర్ల పైన, అంతేకాకుండా బిర్యానీకి కూడా దీన్ని ఇస్తూ ఉంటారండి. వైట్ కలర్లో ఉంటుంది, ఎగ్గుతో తయారు చేస్తారు. ఆప్షన్ బి అండి, తెలంగాణ రాష్ట్రంలో దీన్ని బ్యాన్ చేశారండి. ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతున్న మయోనైజ్ను రాష్ట్రంలో ఏడాది పాటు నిషేధిస్తూ ప్రభుత్వం డెసిషన్ తీసుకుంది. ఈ మేరకు బుధవారము ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ఆఫీస్లో ఫుడ్ సేఫ్టీపై ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ సమీక్ష నిర్వహించారు. ముందుగా ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్లతో నియమించిన టాస్క్ ఫోర్స్ కమిటీల పనితీరుపై మంత్రి ఆరా తీశారు. 235 హోటళ్లు, హాస్టళ్లు, స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్, గోడౌన్లో తనిఖీలు చేశామని, 170 సంస్థలకు నోటీసులు ఇచ్చామని జిహెచ్ఎంసీ టాస్క్ ఫోర్స్ అధికారులు మంత్రికి వివరించడం అయితే చూడవచ్చు. ఓకే, ఇంపార్టెంట్. నెక్స్ట్ వన్, అడిషనల్ క్వశ్చన్స్. డాంగ్ఫెంగ్ 26 క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? విచ్ కంట్రీ డెవలప్డ్ ద డాంగ్ఫెంగ్ 26 మిసైల్? ఆప్షన్ ఏ అండి, చైనా. బ్రిక్స్ సదస్సు సందర్భంగా భారత ప్రధాని ఇటీవల రష్యా అధ్యక్షునికి ఏ సాంప్రదాయ పెయింటింగ్ను బహుమతిగా ఇచ్చారు? ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా రీసెంట్లీ గిఫ్టెడ్ విచ్ ట్రెడిషనల్ పెయింటింగ్ టు రష్యన్ ప్రెసిడెంట్ డ్యూరింగ్ ద బ్రిక్స్ సమ్మిట్? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సోహ్రాయ్ పెయింటింగ్. ఇండియా ఫ్రేమ్వర్క్ కోసం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రోత్ ఇనిషియేటివ్పై ఇటీవల ఏ దేశాలు సంతకం చేశాయి? Which countries recently signed the Digital Infrastructure Growth Initiative for India Framework, Digi Framework అంటారు దీన్ని? ఆన్సర్ ఆప్షన్ బి అండి, యునైటెడ్ స్టేట్స్, జపాన్ మరియు దక్షిణ కొరియా. నెక్స్ట్, బోర్డోయి బామ్ బిల్ముక్ పక్షుల అభయారణ్యం ఏ రాష్ట్రంలో ఉంది? బోర్డోయి బామ్ బిల్ముక్ బ్యాట్ శాంక్చురీ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? ఆప్షన్ ఏ, అస్సాం. వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్ ఇటీవల విడుదల చేసిన రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024లో భారతదేశం ర్యాంక్ ఎంత? వాట్ ఈస్ ద ర్యాంక్ ఆఫ్ ఇండియా ఇన్ ద రూల్ ఆఫ్ లా ఇండెక్స్ 2024 రిలీజ్డ్ బై ద వరల్డ్ జస్టిస్ ప్రాజెక్ట్? ఆప్షన్ సి అండి, 69వ స్థానం. సో గాయస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. ఎవరైతే ఏపీపీఎస్సి, టీజీపీఎస్సి, ఆర్ఆర్బీ, ఎస్ఎస్సి, ముఖ్యంగా డిఎస్సికి ప్రిపేర్ అవుతున్నారో మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అయితే మనం కవర్ చేయడము జరుగుతుంది. అందరూ కూడా గమనించాలి. ఓకేనా గైస్, వీడియో చివరి వరకు చూసిన అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.